జీవీఎంసీలో అనేక సమస్యల ఉద్యమాలని సిఐటి నిర్వహించింది. అనేక నిర్బంధాలను కూడా ఎదుర్కొని అనేక విజయాలను కూడా సాధించడం జరిగింది. జీవీఎంసీలో ఉద్యమాన్ని 1996 ముందు 1996 తర్వాత ఆ విధంగా చూడాలి. వాటి 1979లో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడింది. 89లో జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి గా యూనియన్ స్థాపించడం జరిగింది. ఆ తర్వాత అనేక పోరాటాల సందర్భంగా వందల మంది కార్మికులు డైలీ వేజ్ గా ఎన్ఎంఆర్ గా ఉన్నటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేయించడం గానీ, యూసీడీలో ఉన్నటువంటి సోషల్ వర్కర్ గా ఉన్నటువంటి వాళ్ళు పర్మిట్ చేయడం గానీ, ఆ రకంగా అనేకాలు సాధించడం జరిగింది. 96 వరకు జీవీఎంసీలో మెజారిటీ గా అతిపెద్ద యూనియన్ గా సిఐటి అవతరించింది. ఆ తర్వాత కాలంలో చిన్నాల వల్ల జీరోగా ఏర్పడింది. 2006లో మళ్ళా దాని పూర్వ వైభవాన్ని రావడానికి ప్లాన్ ప్రకారంగా దాని కార్యాచరణ రూపొందించి నిర్మాణం చేసి ఆ విధంగా చేయడం వల్ల సమస్యల పోరాటాలు చేయడం వల్ల అనేక విజయాలు సాధించడం జరిగింది. 2006 నాటికి జీవీఎంసీలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి ఎటువంటి కనీస వేతనాలు గాని, పిఎఫ్ గాని, ఈఎస్ఐ గాని, బ్యాంక్ ద్వారా జీతాలు గాని, ఎటువంటి సెలవులు గాని, ఎటువంటి హక్కులు లేవు. కేవలం 600 రూపాయలు 1100 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. అందులోనూ కూడా గుర్తింపు యూనియన్ గా ఉన్నటువంటి వాళ్ళు దోచుకోవడం తోటి వాళ్ళ శ్రమ దోపిడీ ఎప్పుడైతే గురయ్యారో దానికి వ్యతిరేకంగా సిఐటి గానే పోరాటాలు చేసింది. ఆ చేసిన సందర్భంగా మొత్తం ఈ సొసైటీ వ్యవస్థ గాని, కాంట్రాక్ట్ వ్యవస్థ గాని, అట్లాగే ప్యాకేజ్ వ్యవస్థ గాని రద్దుపరచడం జరిగింది. ఆ రకంగా ఈ రోజు ఈ యొక్క శుభ్రం వర్కర్లు గాని, చైతన్య కార్మికులు గాని, డ్వాక్రా వర్కర్స్ గాని, కాంట్రాక్ట్ వర్కర్స్ గాని వాళ్ళు ఈ రోజు హ్యాపీగా తమ కష్టాజితాన్ని తాము అనుభవిస్తూ కనీస వేతనాలు 1100 రూపాయలు ఈ రోజు 21,000 రూపాయలు సాధించుకోవడం అనేది జరిగింది. ఇది కేవలం ఏదో అందులో నిర్మాణం పోరాటాల వల్ల కార్మికులు మాత్రం చాలా సమస్యలమైనటువంటి పోరాటాలు నడుం బిగించి ఆ రకంగా ఎదుర్కోవడం జరిగింది. అధికారులు గాని, పోలీసులు గాని అనేక నిర్బంధాలను ఎదుర్కోవడం అనేది జరిగింది. ఆ నిర్బంధాల్లో నాతో సహా 71 మంది మీద ఇప్పటికీ కూడా బైండ్ ఓవర్ కేసులు ఉన్నాయి. జీవీఎంసీ పాలకవర్గం అలాగే అధికారులు కుట్రబన్ని వైసీపీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతిరెడ్డి గారు ప్రేరణతో నా మీద ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టడం జరిగింది. అది నిరూపణ కాక అది కొట్టివేయడం జరిగింది. అది ఎంక్వైరీ. ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రభుత్వం మీద పారిశుద్ధ్య కార్మికులు కుళ్ళు కంపు కొడుతున్న చెత్తని ఎత్తడం వల్ల ప్రమాదకర వాయువులు పిలుస్తున్నారని, అనారోగ్యం పాలవుతున్నారని, డెత్ రేట్ ఎక్కువగా ఉందని, వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాధినిరోధక శక్తి పెరగాలని, వ్యాధినిరోధక శక్తి పెరగాలంటే మంచి పోషకాలను తినాలని, అందుకు మంచి వేతనాలు ఉండాలి, పర్మిట్ చేయాలని చెప్పని ప్రభుత్వం మీద కేసు వేస్తే వృత్తిపరమైన అనారోగ్యం పాలవుతున్నారని ఏదైతే చెప్పామో దాని ప్రకారంగా వృత్తిపరమైన ఆరోగ్య వృత్తిగా 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 32,180 మందికి ఈ రోజు అనుభవిస్తా ఉన్నారు. అది కేవలం జీవీఎంసీలో ఉన్నటువంటి యూనియన్ కృషి ఫలితంగా కేసు వేయడం వల్ల జరిగింది. ఈ రోజు 21,000 రూపాయలు ఈ కార్మికులందరూ తీసుకుంటున్నారు. అంటే ఈ విధంగా జీవీఎంసీలో అనేక సమస్యల పోరాటాలు చేయడం అనేది జరిగింది. ఆ చేసిన సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే రామ్కి కాంట్రాక్టర్ కి తాకట్టు పెట్టడానికి కార్మికులందరినీ ప్రయత్నం చేశాడు. దాన్ని పోరాటాల ద్వారా, కోర్టు ద్వారా దాన్ని ఎదుర్కొన్నాము. చంద్రబాబు నాయుడు గారు అధికారానికి వచ్చిన తర్వాత ఆయన 279 జీవో తీసుకొచ్చి పనిబద్ధ లేకుండా చేశాడు. దాని ద్వారా అలా సైమల్టేనియస్ గా పోరాటం చేయడం ద్వారా దాన్ని రద్దు చేయించుకోవడం జరిగింది. ఏదైతే ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ 6,000 రూపాయలు సాధించుకున్నాం ప్రజల ద్వారా దాన్ని తీసివేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రయత్నం చేస్తే 5 రోజులు సమ్మె చేసి దాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. ఇట్లాగే ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ అధికారి వచ్చినా, ఏ పాలకవర్గం వచ్చినా మేము ఇక్కడ సమస్యలైన పోరాటాలు చేసే రకంగా అడ్డుకొని విజయాలు సాధించడం జరుగుతుంది. పని భద్రత కోసం వేతనాలు పెంచుతారు సిఐటి వాళ్ళు అని చెప్పేసి ఆ రకంగా అందరూ సిఐటిలోకి రావడం తోటి 100 మందితో ప్రారంభ సంఘాన్ని ఈ రోజు 7,200 సభ్యత్వానికి పెరగడం జరిగింది. జీవీఎంసీలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకి, అన్ని సెక్షన్లకి విస్తరించడం జరిగింది. ఇది లైవ్ గా ఉంటూ నిజాయితీగా కార్మిక పక్షాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఆ రకంగా కార్మికుల తాలూకు మన్నల్ని పొందింది. జీవీఎంసీలో సిఐటి యూనియన్ అంటే నిజాయితీగా పోరాడే సంఘం ఒక సిఐటి మాత్రమే అని చెప్పేసి అందరి దగ్గర కూడా ఆ రకమైనటువంటి కితాబు సంపాదించుకోవడం గర్వకారణం. అంతేకాకుండా సమస్యల్ని గుర్తించి వాటిని డిమాండ్ గా తయారు చేసి చార్టర్ డిమాండ్స్ ఇచ్చి అది గాని పరిష్కారం చెప్తే సెమ్మి నోటీస్ ఇచ్చి లేబర్ కమిషనర్ గారిని కూడా ఇన్వాల్వ్ చేసి నవ్వమని చెప్పి, అదే విధంగా కౌన్సిల్ లో సిపిఎం కార్పొరేటర్లు గతంలో వట్టా యేసురామ్ గారు గాని, విమల గారు గాని, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డాక్టర్ బి గంగారావు సిపిఎం కార్పొరేటర్, ఆయన ద్వారా గాని లోపల కౌన్సిల్ లో ఆయన ద్వారా ఆందోళన చేయించడం, బయట మేము సమ్మె చేయడం, బయట ఇక్కడ ఒత్తిడి తీసుకురావడం, అదే విధంగా లేబర్ కమిషన్ ద్వారా జీవీఎంసీ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ రకంగా సాధించడం జరిగింది. ఇది ఈ రకమైనటువంటి పద్ధతుల్లో విజయాలకు కారణం. కాబట్టి ఈ విజయాలని నిలబెట్టుకుంటూ, హక్కుల్ని, వేతనాలు ఇవన్నీ కూడా నిలబెట్టుకుంటూ భవిష్యత్తులో మరిన్ని విజయాలకి సాధించుకోవడానికి మేము కృషి చేస్తాం అని
జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ సిఐటి ప్రధాన కార్యదర్శి. ఈ రోజు జీవీఎంసీ లో సుమారుగా 8,000 మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. అలాగే 3,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. సుమారుగా 12,000 మంది జీవీఎంసీ లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు. ఈ రోజు ప్రధానంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో యాప్కాస్ పోస్టులో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఫిలప్ చేసింది. ఈ రోజు మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పోస్టుల్లో యాప్కాస్ పోస్టుల్లో ఫిలప్ చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు యాప్కాస్ పోస్టుల్లో పద్ధతిలో ఫిలప్ చేయకుండా మీరు టెంపరీ పోస్టులు ఇస్తామని చెప్పేసి రోజుకి 450 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ మధ్యనే కమిషనర్ గారు జీవీఎంసీ అధికారులు చెప్పడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట అన్న చందంగా అధికారుల మాటలు ప్రభుత్వం మాటలు ఉన్నాయి. అన్ని సెక్షన్స్ లో ఉన్న సుమారుగా డెత్ పోస్టులు, రిటైర్మెంట్ పోస్టులు వెంటనే ఫిలప్ చేయాలి. ఇక రెండో విషయం, ఏదైతే ఎక్స్గ్రెసియా ఉందో పబ్లిక్ హెల్త్ కార్మికులకు ఎలాగైతే 2 lakhs ఎక్స్గ్రెసియా గానీ బోనస్ 1000 రూపాయలు ఇస్తున్నారో అదే రకంగా ఇంజనీరింగ్ సెక్షన్ లో కూడా ఎక్స్గ్రెసియా అమలు చేయాలి. అలాగే బోనస్ జీవో నెంబర్ 25 అమలు చేయాలి. అలాగే క్లాప్ డ్రైవర్స్ గానీ, లోడర్స్ గానీ, బదిలీ కార్మికులు గానీ, టెంపరీ ఎస్ఎల్ఎఫ్ ద్వారా జీతాలు పొందుతున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీవో నెంబర్ 7 అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే జీవో నెంబర్ 7 అమలు చేస్తే మినిమం కనీస వేతనం వాళ్ళకి 15,000 రూపాయలు పబ్లిక్ హెల్త్ కార్మికులకు వస్తుంది. అది కూడా అమలు చేయకుండా ఈ రోజు మేము టెంపరీ పోస్టులు ఇస్తాము, 450 రూపాయలు పర్ డే ఇస్తామని చెప్పేసి జీవీఎంసీ కమిషనర్ గారు అధికారులు చెప్తున్నారు. విశాఖపట్నంలో రోజుకి 450 రూపాయలు తీసుకొని కార్మికుడు ఏ విధంగా బతకాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఏదైతే వెటర్నరీ కార్మికులు ఉన్నారో వెటర్నరీ కార్మికులు చాలా రిస్క్ పని. వాళ్ళు స్నేక్స్ పడుతుంటారు, కుక్కలు పడుతుంటారు. ఒక్కొక్క సందర్భంలో వాళ్ళందరినీ కూడా ఆ కుక్కలు కరుస్తుంటాయి. చాలా ప్రమాదం పరిస్థితిలో ఆ కార్మికులు ఉంటారు. వాళ్ళ కౌన్సిల్ తీర్మానం చేసింది జీవో నెంబర్ 36 అమలు చేయాలని. వెంటనే ఆ వెటర్నరీ కార్మికులు జీవో నెంబర్ 36 అమలు చేయాలి. అలాగే యూజీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో సఫాయి కర్మచారి యాక్ట్ ప్రకారంగా వాళ్ళందరికీ ఆ చట్టం అమలు చేయాలి. వాళ్ళకి ఎక్స్గ్రెసియా ఎవరు? వాళ్ళకి ఇప్పటికీ సుమారుగా ఇంకా 13 మంది జీవో నెంబర్ 36 అమలు చేయలేదు, పెండింగ్ లో పెట్టారు. అలాగే టోటల్ గా మొత్తం దాదాపుగా ఉన్న అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ కూడా ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెడతా ఉన్నారు. సుమారుగా 3,000 మంది కార్మికులు ఉన్న పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఎస్టాబ్లిష్మెంట్ ఉండేటప్పుడు మరి 8,000 మంది కార్మికులు అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉండేటప్పుడు వీళ్ళందరికీ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టాలి. ఏ టైంకి ఎలా జరుగుతుందో పైనుంచి మానిటరింగ్ ఉండాలి. అటువంటిది ఏం లేదు. మినిట్స్ లో ఒప్పందాలు చేశారు, ఏ ఒకటి అమలు చేయలేదు. అందువల్ల ఈ రకమైన పరిస్థితులు ఉండడం వల్ల జీవీఎంసీ మొత్తం మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు మరో సమ్మెకి పెద్ద ఎత్తున పోరాటాలకు రెడీ అవుతున్నారు. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం 10 గంటల పని దినాన్ని అమల్లో తీసుకొస్తామని చెప్తోంది. 8 hours డ్యూటీని రద్దు చేసి 10 గంటలు తీసుకొస్తామంటున్నారు. లేబర్ కోడ్స్ కార్మికులకి ఉపయోగపడిన 29 చట్టాలని ఈ రోజు 4 లేబర్ కోడ్లుగా మార్చారు. యజమానులకు బానిసలుగా, అధికారులకు బానిసలుగా పనిచేయడమా మీ ఉద్దేశం అని చెప్పేసి మేము సిఐటి యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా లేబర్ చట్టాలు రద్దు చేస్తే మేము ఊరుకునేది లేదు. అలాగే 10 గంటలు పెంచినా మేము ఊరుకునేది లేదు. భవిష్యత్తులో మొత్తం మున్సిపల్ కార్మికులందరూ కూడా మరో సమ్మెకు సిద్ధపడతారు. అలాగే పర్మనెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 12 PRC అమలు చేయాలి. అవి అధికారులకు వచ్చిన ఐఆర్ ఇస్తామన్నారు. ఈ రోజు నిన్న ఐఆర్ ఇవ్వకుండా మేము డిఏ ఇస్తామన్నారు. ఇప్పటికి 5 DAలు బకాయిలు ఉన్నాయి పర్మనెంట్ ఉద్యోగులకి. అవన్నీ కూడా అమలు చేయాలి. ఈ సందర్భంలో విశాఖపట్నంలో మొత్తం 18వ సిఐటి అఖిల భారత మహాసభలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మొత్తం మున్సిపల్ కార్మికులు ఈ 12,000 మంది ఎంప్లాయీస్ తో కలుపుకొని మరో ఈ మహాసభలను విజయవంతం చేయడంతో పాటు మహాసభల్ని 4వ తేదీ జరిగే బహిరంగ సభకి వేలాది మందిగా మొత్తం మున్సిపల్ కార్మికులు కుటుంబ సభ్యులతో ర్యాలీలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా జీవీఎంసీలో ఉన్న కళాకారులు సుమారుగా 100 మంది డప్పు కళాకారులు, తీర్మార్ కళాకారులు ఇప్పటికే ట్రైనింగ్ అవుతా ఉన్నారు. అలాగే రెడ్ షర్ట్ వాలంటీర్లు మహిళలు గాని మగవాళ్ళు గాని సుమారుగా 300 మంది రెడ్ షర్ట్ వాలంటీర్లు తయారవుతున్నారు. భవిష్యత్తులో ఈ మహాసభల్ని మున్సిపల్ కార్మికులు విజయవంతం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం కేంద్ర ప్రభుత్వానికి ఒక భవిష్యత్తులో హెచ్చరిక తెలియజేయడానికి మొత్తం మున్సిపల్ కార్మికులు సమాయత్తం అవుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.